ఒక ఆటలో ఏ చిన్న తప్పు జరిగినా వెంటనే శిక్షించబడతారు. ఈ ఆటలో చక్కెరతో తయారు చేసిన ఒక గట్టిమిపై నుండి ఒక ఆకారాన్ని బద్దలు కాకుండా జాగ్రత్తగా తీసివేయాలి. ఒక మహిళా ప్లేయర్ తెలివిగా సూదిని లైటర్తో వేడి చేసి ఆకారాన్ని తీస్తోంది. తీసివేయలేని వాళ్లు ఒక్కొక్కరు చనిపోతూ ఉన్నారు. ఆటగాళ్లకు నిర్ణీత సమయం కూడా ఇవ్వబడింది. ఒక ప్లేయర్ త్రిభుజం ఆకారాన్ని సురక్షితంగా తీసి ఆటలో గెలిచాడు. మరో మహిళా ప్లేయర్ కూడా గెలిచింది. ఒక పాకిస్తానీ ప్లేయర్ గుండ్రని ఆకారాన్ని తీసి అతను కూడా గెలిచాడు. కానీ జిహాన్కి అత్యంత కష్టమైన గొడుగు ఆకారం పడింది. అతనికి చెమటలు పడుతున్నాయి. సమయం కేవలం 3 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. గెలిచిన ఆటగాళ్లు గదిలోకి వెళ్తున్నారు. కానీ జిహాన్ పరిస్థితి దయనీయంగా ఉంది. అప్పుడు అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. అతను చూశాడు, చెమట చుక్కలు పడడంతో మిపాయి కొంచెం కరిగింది. అంతే, తడిగా చేస్తే త్వరగా తీసివేయవచ్చని అతను గ్రహించాడు. అందుకే జిహాన్ మిపాయిని నాకడం మొదలుపెట్టాడు. నాకడం వల్ల చాలా హెల్ప్ అయింది. ఇదే సమయంలో తెలివైన మహిళా ప్లేయర్ నక్షత్రం ఆకారాన్ని తీసి కాన్ఫిడెన్స్ గా సెక్యూరిటీకి చూపించింది. ఆమె లైటర్ను మరో ఆటగాడి వైపు విసిరింది. అతనికి గుర్తించేలా సాయిగ చేసింది. దాంతో అతను కూడా సూదిని వేడి చేసి ఆకారాన్ని తీయడం మొదలుపెట్టాడు. జిహాన్ ఆకారం కూడా దాదాపు తీసే స్థితిలో ఉంది. అందరూ ఆటగాళ్లు జిహాన్ను ఆసక్తిగా చూస్తున్నారు. దీంతో అందరూ తమ తమ ఆకారాలను నాకడం మొదలుపెట్టారు. సెక్యూరిటీ వాళ్ళందరినీ ఇలా నాకుతూ చూసి ఆశ్చర్యపోయారు. ఆ ప్లేయర్ కూడా తన ఆకారాన్ని బయటకి తీసేశాడు. సమయం దాదాపు అయిపోతోంది. జిహాన్ ఇంకా నాకుతూనే ఉన్నాడు. చివరకు అతను తన ఆకారాన్ని తీయడంలో విజయం సాధించాడు. సరిగా సమయం పూర్తయ్యే సమయంలో అతని అదృష్టం బాగా కలిసొచ్చింది. కానీ ఒక ప్లేయర్ తన ఆకారాన్ని దాచుకుంటున్నాడు. ఎందుకంటే అతని ఆకారం ఇప్పటికే విరిగిపోయింది.